హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ B2B వ్లాగ్స్. ఏంటి ఈరోజు లగేజ్ అంతా వేసుకొని కూర్చున్నాను అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మనమైతే ట్రిప్కి వెళ్ళిపోతున్నాం. ట్రిప్కి ఎక్కడికి అన్నది కాసేపటి వరకు సస్పెన్స్. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. మనమైతే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈలోపు మీరంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. క్యాబ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మా ఆయన చాలా కష్టపడిపోతున్నారు. లగేజ్ ఎక్కువ ఉంది కదా అని ఈ క్యాబ్ బుక్ చేసామండి. ఇక్కడ లగేజ్ ఎక్కువైతే క్యాబ్స్లో ఎక్కించనివ్వరు. లాస్ట్ టైం మేము లీవ్కి వెళ్ళేటప్పుడు చాలా సఫర్ అయ్యామండి. అందుకే ఈసారి ఈ క్యాబ్ బుక్ చేసాం. అలా గేట్ బయటకు అయితే వచ్చేసాం. బెంగళూరు ట్రాఫిక్ కోసం మీకు తెలిసిందే కదండి, చాలా టైం పట్టేస్తుంది. యాక్చువల్గా అయితే రైల్వే స్టేషన్కి మనకి హాఫ్ అన్ అవర్ చాలండి, కానీ ట్రాఫిక్కి భయపడి 2 అవర్స్ ముందే స్టార్ట్ అయ్యాం. అసలే ఈవినింగ్ టైం ఫుల్ రష్ ఉంటుంది కదండి. బెంగళూరు సిటీ ఎందుకు ఇంత చల్లగా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? మీరే చూడండి, ఇక్కడ గ్రీనరీ ఎంత మంచిగా ఉంటుందో. ఇక్కడ చెట్లు అయితే అస్సలు కొట్టనివ్వరండి. ఇక్కడ ఒక్క చెట్టు కొట్టినా ఫైన్ పడుతుంది. అందుకే బెంగళూరు ఎప్పుడు కూల్గా ఉంటుంది. మొత్తానికి మనం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంతకీ మనం ఏ రైల్వే స్టేషన్కి వచ్చామో తెలుసా? మీరే చూసేయండి, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ. మరెందుకు లేట్, అలా లోపలికి వెళ్ళిపోదామా? బెంగళూరుకి ఇదే మెయిన్ రైల్వే స్టేషన్. అందుకే కర్ణాటక కల్చర్ ఉట్టిపడేలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 8లో ఏ ట్రైన్ ఉందో కనిపిస్తుంది కదా. మనమైతే రాజధాని ఎక్స్ప్రెస్లో వెళ్ళబోతున్నాం. ఎక్కడికనేది మీకు తెలుసు కదా, బెంగళూరు టు రాజధాని ఎక్కడికండి? ఢిల్లీయే కదా. మనం వెళ్ళబోయేది ఢిల్లీకి. బెంగళూరు టు ఢిల్లీ 34 అవర్స్ జర్నీ. మరెందుకు లేట్, వెళ్దామా ప్లాట్ఫామ్ నెంబర్ 8కి? వెళ్ళే ముందు ఒక్కసారి స్టేషన్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో ఓ లుక్ వేసేయండి. మనం ఇలా ప్లాట్ఫామ్కి వచ్చామో లేదో ట్రైన్ కూడా వచ్చేసింది. మరెందుకులే, లోపలికి వెళ్ళిపోదామా? ముందుగా లగేజ్ అంతా పెట్టేసి సెటిల్ అయిపోయాం. మన బెర్తులు అయితే 49, 52 అండి. థ్యాంక్ గాడ్, ఫస్ట్ టైం 2 లోవర్ బెర్తులు వచ్చాయి. ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. ఈలోగా షైనీకి ఫుడ్ పెట్టేద్దాం కదా అని షైనీ కోసం ఇంటి నుండి ఎగ్ భుజియా ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాం. యాక్చువల్గా అయితే రాజధాని ట్రైన్లో ఫుడ్ అండ్ స్నాక్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు. సో మన ఫుడ్ కోసం అయితే నో టెన్షన్. ఇప్పుడు టైం 8 అయిందండి. మన ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. మనకి కూడా ఆకలి దంచేస్తుంది కదా అని షైనీ కోసం తీసుకొచ్చిన ఫుడ్ అయితే కొంచెం లాగించేసా. ఇలా తింటున్నానో లేదో మన డిన్నర్ కూడా వచ్చేసింది. ఏమిచ్చాడో చూద్దామా? మనమైతే నాన్ వెజ్ లవర్స్ కదండి, అందుకే నాన్ వెజే ఆర్డర్ చేసాం. ఇందులో 2 రోటీ, రైస్, దాల్, చికెన్ కర్రీ, మిక్స్ వెజ్ ఫ్రై, ఇంకా కర్డ్ అండ్ పికల్ కూడా ఇచ్చారు. ఇంకెందుకు లేట్ అని అలా డిన్నర్ స్టార్ట్ చేస్తున్నానో లేదో కాల్స్ మీద కాల్స్. ఎవ్వరా అని చూస్తే మా ఫ్రెండ్. మేము కలిసి 3 years అవుతుందండి. అందుకే తను చాలా ఎక్సైట్ అయిపోతుంది. మొత్తానికి ఫోన్ మాట్లాడుతూనే ఫుడ్ అయితే తినేసాను. ఫుడ్ అయ్యాక ట్రైన్లో ఇంకేం పని ఉంటుంది చెప్పండి. సర్లే కదా అని అలా బెడ్ సర్దుకొని స్లీప్ వేసేద్దాం, పని అయిపోతుంది అని అనుకున్నానో లేదో ఐస్ క్రీమ్ వచ్చింది.
మన మెనూలో ఐస్ క్రీమ్ కూడా ఉంది అన్న సంగతే మర్చిపోయా. రేపంతా ట్రైన్లోనే ఎలారా బాబు అని అనుకుంటూనే స్లీప్ వేసానో లేదో మార్నింగ్ అయిపోయింది. లేచి విండోలో నుండి బయట చూసేసరికి ట్రైన్ కర్ణాటక తెలంగాణ బార్డర్ దాటి మహారాష్ట్రలో అయితే ఎంటర్ అయిపోయింది. అలానే మన బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది కానీ మనమైతే ఫ్రెష్ అవ్వలేదు. సరే కదా అని ఫ్రెష్ అయిపోయాం. ఈలోపు షైనీ లేచింది. షైనీకి ట్రైన్లో ఫుడ్ ఇవ్వరు కదండి, అందుకే నా బ్రేక్ఫాస్ట్ని షైనీకి అయితే పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగా ఇచ్చారండి. 2 బ్రెడ్ స్లైసెస్, బటర్, టమాటో కెచప్, వెజ్ కట్లెట్స్, వెజ్ సలాడ్, మ్యాంగో జ్యూస్, ఇంకా చాయ్ కిట్ కూడా ఇచ్చారు. మనమైతే ట్రైన్లో వచ్చే కప్ నూడిల్స్తో అడ్జస్ట్ అయిపోయామండి. బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకేం పని ఉంటుంది చెప్పండి. ఢిల్లీకి రీచ్ అవ్వడానికి ఇంకా 1 డే టైం ఉంది. అందుకే అలా రీల్స్ చూస్తూ టైంపాస్ చేసేద్దామని అనుకుంటూ రీల్స్ చూస్తుండగా ఒక మంచి ట్రెండింగ్ రీల్ అయితే దొరికింది. మరెందుకు లేట్, మనం కూడా చేసేద్దామని స్టార్ట్ చేశా. ఇంతకీ మనం ఏ రీల్ చేసామో చూడలేదు కదా, మీరే చూసేయండి. ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. లేదా పరికమ్మ నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా. నేనా నీతో సరిపోతానా? సిక్కుల మొగ్గల బూరెల బుగ్గల నల్లా నల్లాని కళ్ళ పిల్ల నిన్ను పెళ్ళాడేవాణ్ణిల్లా ఊరించి ఉడికించొద్దమ్మా. తెల్లారే సరికల్ల మనమెల్లాగోలాగా ఒకడు పెళ్ళాలైపోయే దారి కాస్త చూపించేయమ్మా. రీల్స్లో పడి అసలు టైమే తెలియలేదు. మన లంచ్ వచ్చేసింది. అదేంటి అప్పుడే లంచ్ వచ్చేసిందా అని టైం చూసేసరికి 1 అయిపోయింది. లంచ్ అయితే చాలా హెవీగా ఇచ్చారు. చూడండి మీరే ఏమిచ్చారో. అలా లంచ్ చేసి ఒక ఐస్ క్రీమ్ తిన్నాక ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది కదండి. ఇంకెందుకు లేట్ అని ఫోన్ చూస్తూ అలా కాసేపు పడుకున్నా. లేచేసరికి ఈవినింగ్ అయిపోయింది. మన కోసం స్నాక్స్ కూడా వచ్చేసాయి. వీడేంట్రా బాబు ఫుడ్తో చంపేస్తున్నాడు అని అనిపించింది ఒక్కసారి. మనకి స్నాక్స్లో శాండ్విచ్, మిక్స్చర్, కచోరీ, సోంపాపిడి, చాయ్ కిట్ ఇచ్చారు. రాజధాని ట్రైన్లో ఫుడ్ బాగుంటుంది అని వినటమే కానీ ఇలా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. బెంగళూరు రాజధాని ఢిల్లీ వరకు 13 స్టేషన్లలో మాత్రమే ఆగుతుందండి. అందులో ఒకటైన మెయిన్ స్టేషన్ భోపాల్. మనమైతే ఇప్పుడు భోపాల్ స్టేషన్కి రీచ్ అయిపోయాం. ఇలా భోపాల్ క్రాస్ అవ్వగానే మన డిన్నర్ కూడా వచ్చేసింది. బాబోయ్ మళ్ళీ భోజనమా అని అనుకుంటూనే లైట్గా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం. లాస్ట్ ఐస్ క్రీమ్తో మన డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా త్వరగా పడుకోవాలి, ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఢిల్లీ వచ్చేస్తుంది. కూల్ వెదర్తో ఢిల్లీ అయితే మనకి వెల్కమ్ చెప్పేసింది. షైనీని చూడండి పాపం ఇంకా నిద్రమత్తులోనే ఉంది. మనమైతే హాఫ్ అన్ అవర్ ముందే లేచి రెడీగా కూర్చున్నాం ఎప్పుడెప్పుడు దిగిపోతామా అని. బాబోయ్ జర్నీ అయితే చాలా ఎక్కువైంది కదండి. అమ్మయ్య మొత్తానికి ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాం.
బయట లైట్గా వర్షం కూడా పడుతుందండి. మనం దిగింది హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ అండి. ఢిల్లీలో న్యూఢిల్లీ స్టేషన్ తర్వాత సెకండ్ బిజీయెస్ట్ స్టేషన్ అయితే ఇదే అండి. క్యాబ్ బుక్ చేసి హాఫ్ అన్ అవర్ అయిందండి. కానీ ఎర్లీ మార్నింగ్ రష్ వల్ల మన క్యాబ్ అయితే ఇప్పుడు వచ్చింది. లగేజ్ అయితే ఎక్కించేస్తున్నాం, కానీ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఇక్కడ మా అక్క వాళ్ళు ఉంటారండి, సో వాళ్ళ ఇంటికే వెళ్ళబోతున్నాం. మొత్తానికి మనమైతే స్టేషన్ బయటకు వచ్చేసామండి. మా అక్క వాళ్ళు ఉండేది న్యూఢిల్లీలో. ఈ ఏరియా చూడండి ఎంత క్లీన్గా ఉందో. న్యూఢిల్లీ ఇండియాలో టాప్ 5 క్లీనెస్ట్ సిటీల్లో ఒకటండి. అందుకే ఎవ్రీ ఇయర్ స్వచ్ఛ భారత్ అవార్డును అయితే తీసుకుంటుంది. యాక్చువల్లీ మన ట్రిప్ ఢిల్లీ కాదండి. ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.